2019 ఎన్నికల్లో ఏపీలో మహిళలంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 2024లో చంద్రబాబు నాయుడుకు మహిళలకి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు మహిళలు నమ్మి చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు అనమాట. ఇప్పుడు ఏదైతే 18 ఏండ్లు నిండిన తర్వాత వాళ్ళందరికీ 1500 జమ చేస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. అది ఇంతవరకు ఇంకా క్యాబినెట్లో మొన్న కూడా డిస్కస్ లేదు, అంతేకాకుండా బడ్జెట్లో కూడా పెట్టలేదు. కానీ ఒక పుకారైతే చంద్రబాబు నాయుడు బ్యాంకులో 1500 వేస్తున్నారు 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకి అని ఒక పుకారు రావడంతో ఇప్పుడు మహిళలంతా పాపం పోటెత్తిపోయారు. మహిళలంతా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. పోస్ట్ ఆఫీసులకి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు 1500 జమ చేస్తారనే ప్రచారంతో వేలాదిగా వెళ్తున్నారంటే జనం అక్కడికి ఉదయం 5 గంటలకే క్యూ కొడుతున్నట్లు మహిళలు తెలుస్తూ ఉంది. ఎస్బీఐ ఖాతాలు, తర్వాత అంటే బ్యాంకుల చుట్టూ ఆధార్, ఈ ఖాతాలకి తర్వాత ఆధార్ సీడింగ్ కోసం పడిగాపులు కాస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎన్పిసిఐ ఖాతాలు, తర్వాత నియంత్రణ లేక తొక్కిసలాట కూడా జరుగుతున్నట్టు తెలిపిస్తుంది. ఎక్కడ పోలీసులు కూడా లేరన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఊరికే పుకారు రావడంతో పోలీసులకు కూడా సమాచారం లేకపోవడంతో ఇక్కడ తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది. అనంతపురంలో ఇది ఎక్కువగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రధాన పోస్ట్ ఆఫీసులన్నీ వేలాదిగా తరలి వస్తున్న మహిళలతో కిటకిటలాడుతున్నట్టు తెలుస్తుంది. 18 ఏళ్ళు పైబడిన మహిళలందరి వ్యక్తిగత ఖాతాలో సీఎం చంద్రబాబు ఎంత నమ్మకమో చంద్రబాబు నాయుడు మీద మహిళలందరికీ ఓట్లు వేసినందుకు ఇప్పుడు అనుభవించండి. 18 ఏళ్ళు పైబడిన మహిళలందరికీ వ్యక్తిగత ఖాతాలో చంద్రబాబు నాయుడు 1500 జమ చేస్తారన్న విస్తృత ప్రచారంతో మహిళలంతా పోస్ట్ ఆఫీసులకు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అనంతపురం, ఉమ్మడి జిల్లాలో హిందూపురంలో హెడ్ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు మహిళలు ఐపీపీబీ ఖాతాల నుంచి చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం 5 గంటల చలిని 5 గంటల నుంచే క్యూ కట్టడంతో హెడ్ పోస్ట్ ఆఫీసులు జాతరను తలపిస్తున్నాయి. నెల రోజులుగా మహిళలు పోస్ట్ ఆఫీసులకు వెళ్తున్నప్పటికీ 4 రోజుల నుంచి వీరి సంఖ్య విపరీతంగా పెరిగినట్టు తెలుస్తుంది. సోమవారం వేలాదిగా మహిళలు తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. సూపర్ 6 పథకాల కోసం అంటూ టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు అవుతున్నాయంటూ కూటమి నేతలు పదే చెప్తున్నారు. ఇందులో భాగంగా 18 ఏళ్ళు నిండిన మహిళల ఖాతాల్లో 1500 జమ చేస్తారన్న ప్రచారంతో మహిళలు పోస్ట్ ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కొందరు మహిళలు అయితే చంటి బిడ్డలను చంకన వేసుకొని వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్న పోస్టల్ అధికారులు సిబ్బంది పట్టించుకోవడం లేదు. తొక్కిసలాట నేపథ్యంలో కొందరు ఊపిరాడక అల్లాడిపోతున్నారు. ఏమవుతుందన్న ఆందోళన కొందరు కనిపిస్తుంది. పోలీసులు సైతం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అధికారులంతా తమేమి పట్టినట్లు వ్యవహరించడంతో పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. ఏదైనా జరగడానికి ఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారో కూడా అంతుపట్టడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి నగదు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఇప్పటికే ఐపీపీబీ ఖాతాలు గల అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ అనమాట, ఐపీపీబీ ఖాతాల్లో జమ అవుతాయి. ఇప్పటికే ఖాతాలు గల లబ్ధిదారులు కొత్తగా ఖాతాలు తెరవాల్సిన అవసరం లేదు. అయితే ఐపీపీబీ ఖాతాలు కలిగి ఆధార్ లింకు అయినంత మాత్రాన డబ్బులు జమ కాదు. ఖచ్చితంగా ఆధార్ సీడింగ్ అయి ఉండాలి. బ్యాంకర్లు ఖాతాలకు ఆధార్ లింకు చేస్తున్నా సీడింగ్ చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగా చాలామంది మహిళలు పోస్టల్ శాఖ ఇచ్చే ఖాతాలు తెరిచేందుకు ఎగబడుతున్నారు. ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ కాని వారు అనంతపురం జిల్లాలో సుమారు 3 లక్షలకు పైగా ఉన్నట్టు సమాచారం. బ్యాంకుల్లో ఆధార్ సీడింగ్ కాని వాళ్ళు ఐపీపీబీ ఖాతాలు తెరిచేందుకు వస్తుండగా ఆధార్ లింకేజీ సీడింగ్ అయిన వారు కూడా ఐపీపీబీ ఖాతాల కోసం పోస్ట్ ఆఫీసులకు పరుగు పెడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మహిళలకు 1500 రూపాయలు చొప్పున ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారో అందుకోసం మహిళలు ఏం చేయాలి, ఇప్పటికే బ్యాంక్ ఖాతాలు ఉన్న మహిళలు ఏం చేయాలి, ఖాతా లేని వారు ఏ పోస్ట్ ఆఫీస్కు లేదా ఏ బ్యాంకుకు సంప్రదించాలన్న స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.